స్వస్థమైన స్వాస్థలైన వారి తండ్రి దావీదు సూచించిన స్వస్థ ఈ సర్వ సంఘానికి దయచేయి. వేదిక అయ్యా పేరు ప్రార్థన చేయడానికి శక్తి లేదు కానీ అనేక మంది జనాలతో భయంకరమైన జనాలతో పడుకున్నారు. ప్రతి బిడ్డని ముందు వాళ్ళ సంపూర్ణ దయచేయి. ఆ 3 రోజుల పండుగలకి ఈ రోజు ముగ్గురు తండ్రి రక్షణ పొందుకున్నారు. వాళ్ళ రక్షణ జీవిత కాలంలో కాపాడబడిన శక్తిని ఇచ్చి వాళ్ళ రక్షణ నిలబెట్టుకోవడానికి ఈ 5 జన్మలో వారు సేవకులను నిలిపించి నాకందరికి కావలసిన వాక్యం బట్టి ప్రతిరోజు ఆత్మ అభిషేకిస్తుంది అని వారి బిడ్డలు తను అడిగిపెట్టిన దేవుడు ప్రార్థన మండించున్నాను. దీపంలో మా జీవితంలో బోధ బాధగా కాకుండా మా జీవితంలో అర్థమయ్యే జ్ఞాన ఉదయంలో నాకు దయచేసి కూడి వచ్చిన సేవ వచ్చిన ప్రతి బిడ్డని నేనే ఒక్కసారి చూడండి వారికి పెట్టుకుని కష్టాలు పెట్టండి. దూర చేస్తున్న బిడ్డలు ఎక్కడ ఉన్నాను సర్వ సేవని దీనికి సాయం వచ్చి 20 ఎకరాల ప్రార్థన నా ప్రార్థన ప్రశ్న ప్రార్థన సమాధానం వేస్తుంది మాది వెలుగు వస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరొక ఈ 16వ దినంలోకి 21 దినాల ఉపవాస ప్రార్థన మనందరం కూడా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన విధానం బట్టి యేసుకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక తెలియజేస్తాము. పరమగీతములు పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలిసినట్లయితే పరమగీతము 2వ అధ్యాయం 15వ వచనం. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకుని సహాయం చేసి గుడ్డ నక్కలను పట్టుకుని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జ్ఞాని అయిన సొలొమోను గారు పరమగీతాన్ని రాస్తూ సంఘం గురించి యేసు ప్రభు యొక్క హృదయంలో ఉన్న ఆ యొక్క ఆలోచన అన్నింటిని గురించి ఇక్కడ వాక్యాన్ని రాస్తా ఉన్నాడు. ఇక్కడ ద్రాక్ష తోట అనగా ఎవరండి? ద్రాక్ష తోట అంటే ఎవరు? సంఘమే. సంఘాన్ని దేవుడు దేనితో పోలుస్తున్నాడు? ద్రాక్ష తోటతో పోలుస్తూ ఉన్నాడు. ఈ సంఘం అనే ద్రాక్ష తోటను దేవుడు దీవిస్తూ ఉంటుంటే ఇవి పూత పట్టి ఫలింపులోకి వస్తున్న ఈ యొక్క సంఘం అనే ద్రాక్ష తోటను నక్కలు ఏం చేస్తున్నాయంట? పాడు చేస్తూ ఉన్నాయి. ఈ నక్కలను పట్టుకోవడానికి వేరొకరి సహాయం మీరు తీసుకొని గుంట నక్కలను ఏం చేయమంటున్నాడు? పట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అన్య జనులను దేవుడు వెళ్ళబట్టి నాటిన ఈ ద్రాక్ష తోటను, ఈ సంఘం అనే ద్రాక్ష తోటను దేవుడు ఈ సంఘం పట్ల ఎంతో ప్రేమ చూపిస్తా ఉన్నాడు కదండి. సంఘం అంటే దేవుడికి చాలా ఇష్టం. సంఘం ఎప్పుడు కూడా వర్ధిల్లింపబడాలి, అభివృద్ధిలోకి రావాలి, విస్తరింపబడాలి, నలుదిక్కులో వ్యాపింపబడాలనేది దేవుని ఉద్దేశం. అందుకే ఆ సంఘాన్ని కాయడానికి ఇదిగో మాలాంటి కాపరులను దేవుడు ఏం చేస్తాడు? సంఘంలో నిలబెడతాడు. ఎందుకంటే ఏమన్నాడండి దేవుడు? ఒక మాట చెప్పాడు కదా, కాపరి లేని జనులు కట్టు వీడి ఏం చేస్తారంట? తిరుగుతారంట. కాపరి లేకపోతే గొర్రెల కావలసిన కాపరి లేకపోయాడు అనుకోండి, మంద ఏమైపోద్ది? ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉంటాయి. ఒక కాపరి ఉంటేనే ఆ మంద సరైన మార్గంలో నడిపించబడతారు. అలాగే సంఘం అనే ఈ తోటను కాయాలంటే బాధ్యత కలిగిన వారు సంఘాన్ని కాపాడడానికి సిద్ధపడాలి. హల్లెలూయా. ఏమైనా వ్యామరపాటుతో ఉన్నామనుకోండి, నక్కలు ఏం చేస్తాయి? సంఘాన్ని చీల్చేస్తాయి అన్నమాట, పాడు చేస్తాయి. అందుకే చూడండి, ఒక రైతు జొన్న పంట వేసాడు అనుకోండి, ఆ జొన్న పంటలను చుట్టూ, ఆ జొన్న పంట చుట్టూ ఏం చేస్తాడు? కంచె వేస్తాడు. ఎందుకు? రాత్రులు నక్కలు వచ్చి ఆ జొన్న పంటను పాడు చేయకూడదు. ఇంకా తెలివైన రైతు ఏం చేస్తాడంటే
ఒక సన్నని వైరుతో ఒక చిన్న లో వోల్టేజ్ కరెంట్ ఏం చేస్తాడు, ఆ యొక్క తోట చుట్టూ పెడతాడు. కరెంటు పెట్టిన తర్వాత, కంచె వేసిన తర్వాత ఆ రైతు శుభ్రంగా ఇంటికి పోయిన తర్వాత కూడా నిద్రపోడు. ఏం చేస్తాడు, తోట మధ్యలో ఒక పందిరి వేసుకొని ఆ పందిరి మీద ఆ చలిలో ఆ రాత్రంతా కూడా ఆ చేతికి వచ్చిన పంటను ఏం చేస్తాడు, నిద్ర ఆహారాలు మానుకొని కాపాడుకుంటాడు. అలాగే దేవుడు అనుగ్రహించిన సంఘం, దేవుడు ఏర్పాటు చేసిన సంఘం, దేవుడు ప్రేమిస్తున్న తన బిడ్డలు లోక వ్యక్తులు వచ్చి, లేకపోతే జ్ఞానం లేని వారు, అవిశ్వాసుల చేత ఈనాడు సంఘాలు ఏమైపోతున్నాయంట, నక్కల చేత ఏమైపోతుంది, సంఘము పాడైపోయిన పరిస్థితుల్లో పెడతా ఉంది. ఎవరు చేయలేరంటే సంఘంలో, ఎవరు చేయలేరు, గుంట నక్కలు చేరే. గుంట నక్కలు సంఘాల్లో ఈనాడు చేరి ఏం చేస్తారంటే, ఆశీర్వదింపబడిన సంఘంగా ఉండాల్సిందని, మరి ఫలింపులోనికి రావాల్సిన వాటిని, నిత్య జీవానికి వారసులుగా వెళ్ళబోతున్న వాటిని, మరి దేవుని ఆత్మ చేత నడిపింపబడుతూ చక్కగా ఒక మంచి విధానంలో వెళుతున్న వాటిని పాడు చేయాలని తలంపు కలిగి గుంట నక్కలు ఏం చేస్తానంటే సంఘంలో జరగబడతా ఉన్నాయి. వాటిని ఏం చేయమంటున్నాడు, సహాయం చేసి ఆ గుంట నక్కలను ఎవరు సహాయం చేయాలి, ఆ గుంట నక్కలు సహాయం చేయడానికి ఎవరు సహాయం తీసుకోవడము, ఒకటి దేవుని సహాయం తీసుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ గుంట నక్కలను పసిగట్టడానికి సంఘమంతా కూడా ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సేవ ఎప్పుడు కూడా పాడైపోవడము, పలుపు లేకుండా ఉండడం అనేది దేవుడు ఎప్పుడు కూడా కోరుకోడు. హల్లెలూయా. ఎందుకని ఈ ఉపవాస ప్రార్థన దేవుడు మనకి ఏర్పాటు చేశాడంటే, ద్రాక్ష తోటలను చెరుపు గుంట నక్కలు సంఘాల్లోనికి చొరబడ్డాయి. వాటిని మనమే ఎదుర్కోవాలి. ఎదుర్కోవడం అంటే గొడవలు పెట్టుకోవడం కాదు, అసమాధానంలో ఇంకొక విధానంలో మనం వాటిని పసిగట్టలేము, వాటిని తరలి కొట్టలేము. కానీ కేవలం మనకు దేవుడు ఇచ్చిన ఆయుధం ఏదయ్యా అంటే ప్రార్థన. హల్లెలూయా. ఎప్పుడైతే ఇటువంటి శక్తివంతమైన ప్రార్థనలు చేయగలుగుతారో దేవునికి అసాధ్యమైనది ఏది కూడా. ఎందుకంటే ఈ సంఘాన్ని నిర్మించిన వారు ఎవరండి, దేవుడే. అందుకనే పునాదులు పటిష్టంగా ఉండాలంటే, సంఘము సరిహద్దులు విశాలపరచబడాలంటే, మన సంఘం అనే చోట నిత్యము కూడా సంతోషంతోనూ ఫలాలతోనూ ఆశీర్వాదాలతో నింపబడాలంటే మనం అందరం ఎలా ఉండాలి, కలిసి పని చేయాలి. కలిసి కట్టుగా మనం ఎప్పుడైతే ఆయన సహాయం చేసి అనే మాట అక్కడ రాయబడింది. ఒక వ్యక్తితో జరిగేది కాదు ఈ పరిచర్య. దైవ కృపా ప్రార్థన మందిర వ్యవస్థాపకులైన యోహాను గారు, మార్తమ్మ గారు వారు జరిగేది కాదు. వారు ఒక్కల వల్ల జరిగే సేవ ఎంత మాత్రము కాదు. ప్రతి ఒక్కరు ఒక బాధ్యత తీసుకోవాలి. దానికి సమాధానం చెప్పింది కదా మాకు చాలా బాధ్యత. హల్లెలూయా. ఎంతమంది అర్థమైంది? అప్పటికి ఇప్పటికి నేను గమనించిన తర్వాత అసలు సంఖ్యాకాండం కానీ, నిర్గమకాండం కానీ, లేవికాండం ఇవన్నీ కూడా చెప్పడానికి అసలు ఎవరికి అర్థం కాదన్నమాట. పొరపడ చేస్తాం. ఎందుకంటే ఒక సంఖ్యాకాండంలోనే దాదాపు 900 మంది పేర్లు ఉంటాయి. అందుకే ఆ బుక్ ఎవరు కూడా చెప్పడానికి ఇష్టపడరు అనే కదా. కానీ పాపం దేవుని కృపను బట్టి చాలా రోజుల తర్వాత ఒక మంచి విధానంలోనికి నడిపించబడతాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మేమంటే ఇంటికి తర్వాత మాట్లాడుకుంటాం పాస్టర్ గారిని. అసలు ఆ బుక్స్ ఎవరు కూడా చదవడానికి ఇష్టపడరు అన్నట్టు బుక్ గురించి వాళ్ళు చెప్పింది మంచి విషయాలు. చిన్న అంశమైన అంటే చాలా పెద్ద టాపిక్, కానీ క్లుప్తంగా ఎంతో అర్థవంతంగా చెప్పేది. దేవుని పని విషయంలో ఒక సరైన అంశం దానికి ఇచ్చిన భావం. దేవునికి స్తోత్రం కలుగుతుందా. ఈరోజు ఈ నక్కలను మనం ఏం చేయాలంటే, ఈ గుంట నక్కలను మనము తరిమి కొట్టడానికి మనకు కావలసిన ఆయుధం ఏంటంటే ప్రార్థన. ఇది జరగాలంటే ఒకటే కలిసి చేయాలి. ఎక్కడైతే కలిసి చేస్తారో అక్కడ ఏముంటుందంటే ఐక్యత అనేది ఉంటుంది. 80వ కీర్తన 13వ వచనం కూడా మనం చదివితే, 80వ కీర్తన 13వ వచనం, అడవి పంది దాన్ని పెగిలించుచున్నది, పొలము
పొలంలోని పశువులు ఏం చేస్తారంట? అడిగి పంది ఏం చేస్తుందని పెట్టులించుచున్నది. పొలంలోని పశువులు వాటిని ఏం చేస్తాయంట? ఈ తిరివేస్తున్న ఈ పంటను మనమే మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. ఎవరు కాపాడాలి? మనమే. మన సంఘాన్ని, మన యొక్క సంఘ పరిచర్యను, మన యొక్క సేవను మనం ఏం చేయాలి తెలుసా? ప్రతి ఒక్కరు కూడా దాన్ని కాసేవారిగా ఉండాలి. దాని కొరకు బాధ్యత తీసుకునేవారిగా ఉండాలి. ప్రార్థించేవారిగా ఉండాలి. సేవ విస్తరింపబడ్డకు, ఆత్మల సంపాదన కొరకు ఒక్కొక్కరు నడుము కట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఈరోజు చాలా మంది నడుము కట్టుకోలేని స్థితిలో ఉంటా ఉన్నారు. బాధ్యత లేని స్థితిలో ఉంటున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, తన సంఘం అంట ఆయన పిలుపుతో నిజముగా ఆయనకు లోబడాలంట ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. ఒక సంఘము ఆయన యొక్క దర్శనం చేత నిర్మింపబడిన ఆ సంఘము ఆయన మాటకు లోబడితేనట ఆయనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుందంట. దేవుని స్తోత్రం. దేనికి లోబడాలి? పిలుపుకు లోబడాలి. ఏంటి పిలుపు? దేవుడు ఏ ఉద్దేశంతో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు? ఈ పూరి కంటకోటలో, ఈ తీరాల పరములో, ఈ దైవ కృప ప్రార్థన మందిరాన్ని దేని కొరకైతే, ఏ ఉద్దేశంతో అయితే దేవుడు నిర్మించాడో ఆ దర్శనము, ఆ పిలుపు నువ్వు ఎప్పుడు కూడా మరచిపోకూడదు. ఈ పిలుపును దాటి నువ్వు బయటికి వెళ్ళకూడదు. ఈ దర్శనాన్ని విడిచిపెట్టి నువ్వు బయటికి వెళ్ళకూడదు. ఈ దర్శనానికి నువ్వేమవ్వాలంట? లోబడాలి. ఆయన మాటకు లోబడాలి. చెరుపు చేయి వాళ్ళ నీకు శ్రమ అంటున్నాడు. ఈ చెరుపు చేసే పరిస్థితి ఎవరి ద్వారా అయితే వస్తా ఉందో ఆ అసమాధానము, ఆ గలిబిలిని ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏం చేస్తాడంటే ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటకు మనం ఏం చేయాలి? లోబడాలి. లొంగిపోవడం అంటే తెలుసా? లోబడాలి. ప్రభు అంటున్నాడు, లోబడనల్లని ప్రజల వైపు దినమెల్లా తన చేతులు ఏం చేస్తున్నాడు? సాగుతున్నాడు. సంగతి తెలుసు కానీ లోపడుతున్నామా? ఆయన చాపుతున్నాడు. ఆయన రెండు రెక్కలు పెద్దగా చేసి ఆయన అందరి వైపు చాపుతున్నాడు. ఆ రెక్కల కిందకి రావాలి. వస్తున్నామా? సరిగా వస్తున్నామా? ఆయన మాట వింటున్నామా? ఆయన మాట అంటే మా నాన్నగారు చెప్పాడు. దేవుడు ఎలా మాట్లాడతాడు? ఆయన స్వయంగా దిగొచ్చేసి మాట్లాడుతున్నా. ఏం చెప్పారు అమ్మగారు? మన సేవకుల ద్వారా మాట్లాడతాడు. మన ఆత్మీయుల గారు చెప్పినట్టుగా వారి ద్వారా, పాస్టర్ గారి ద్వారా, ఎవరు కన్నులో ఎవరు దేవుడిని ఏర్పాటు చేసుకుంటే వాళ్ళ ద్వారా దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడు. ఆ మాట్లాడిన మాటకు మనం ఏమవ్వాలంటే ఇక్కడ నువ్వు ఎప్పుడైతే లోబడతావో దేవుని యొక్క ప్రేమను నువ్వు అనుభవించగలవు. దేవుని స్తోత్రం. సంఘంలో అప్పుడు అభివృద్ధి అనేది కనబడుతుందండి. లోబడినంత కాలము నక్కలు ఏం చేస్తాయంటే గోధులు పాడు చేస్తా ఉంటాయి. కొంత నక్కలు ఏం చేస్తాయంటే సంఘాన్ని చల్లాల్సి చేస్తాయి. కారణం ఏంటి? లోబడలేదు కదా. లోబడితే ఏం చేస్తాడు దేవుడు? వాటిని ఎలా జయించాలో నీకు ఆలోచిస్తాడు. వాటి నుంచి నువ్వు ఏ విధంగా నీ సంఘాన్ని కాపాడుకోవాలో దేవుడు నీకు ఒక తలంపిస్తాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆ కృంగుదలలో నుండి, ఆ బలహీనతలో నుండి, ఆ చెత్తలో నుండి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఆలోచించి నిన్ను విడిపించడానికి ఆయన సహాయం చేస్తాడు. అందుకన్నాడు సహాయం తీసుకోవాలన్నాడు. ఎవరి సహాయం? మనకున్నది ఒకే ఒక సహాయం, ఆయన మాత్రమే. దేవుని స్తోత్రం కలుగుగాక. దేవుడే మన సహాయకుడు. ఈరోజు నీ కుటుంబంలో ఏ సమస్య అయితే వస్తా ఉందో, ఏ పరిస్థితులు కూడా నువ్వు వెళ్తా ఉన్నావో, ఏ గుంటనక్కని కుటుంబంలో చేరి నీ జీవితాన్ని పాడు చేస్తానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయో, ఒక సంఘమే కాదండి, కుటుంబ వ్యవస్థ విషయంలో కూడా కొన్ని గుంటనక్కలు ఏం చేస్తాయంటే మంచిగా ఉన్న కుటుంబంలో దొరబడి చిచ్చులు పెట్టి ఏం చేస్తా ఉన్నాయి? ఈరోజు పాడు చేస్తా ఉన్నాయి. జాగ్రత్త. మనము పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనకు బయలుపరుస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను హెచ్చరిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? మెలుగు కలిగి
దేవుని సహాయం మనం తీసుకోవడానికి ఇష్టపడాలి. అంతేగాని నాకు తెలుసులే నాయన, నాకు అన్నీ తెలుసు, నేను చేసుకుంటానులే ఆమె పక్కన కూర్చో అంటే ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు అదే చేశాడు. అవునా కదండి? నేను చేస్తాము, మేము నడిపిస్తాము, మేము నడవగలం, మేము చేయగలం అనుకున్నప్పుడు ప్రభు ఏం చేశాడండి? ఆయన మౌనంగా ఉండిపోయాడు. మౌనంగా ఉండిపోయాడు. ఈరోజు దేవుడి వైపు నువ్వు ఆధారపడితే దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా నీకు సాధ్యం చేస్తాడు. లూకా సువార్త దానికంటే ముందు యెహెజ్కేలు గ్రంథంలో వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 4 నుండి కొన్ని విషయాలు మనం చదువుదాం. ఇశ్రాయేలులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నుండి నక్కలలో సాటిగా ఉన్నారు. యెహోవా దినమున ఇశ్రాయేలు యుద్ధమును స్థిరముగా నిలిచినట్లు మీరు గోడలో ఉన్న పీటల దగ్గర నిలవరు, ప్రాకారమును వ్యక్తపరచరు. వారు వ్యక్తమైన దర్శనము చూచి అబద్ధపు సోదె చూచి యెహోవా తమను పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమై నమ్మునట్టు ఇదే యెహోవా వాక్కని చెప్పుదురు. నేను సెలవివ్వకపోయినను ఇది యెహోవా వాక్కని మీరు చెప్పిన ఎడల మీరు కనినది వ్యర్థమైన దర్శనము కాదా? మీరు నమ్మగలని సోదె గాండ్రైంది కదా. కావున ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు, మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్థకమైన దర్శనములు కలుచున్నారు కనుక నేను మీకు విరోధిని. ఇదే ప్రభువు యెహోవా వాక్కు, వ్యర్థమైన దర్శనములు కలుచు నమ్మదగిన సోదె గాండ్రైన ప్రవక్తలకు నేను పగబడను. వారు నా జనుల సభలోనికి రారు. ఇశ్రాయేలుల సంఖ్యలో చేరేవారు కాకపోరు. వారు ఇశ్రాయేలుల దేశంలోకి తిరిగి రారు. అప్పుడు ప్రభువైన యెహోవాని సమాధానం ఏమీ లేకపోయిన వారు సమాధానం చెప్పి నా జనులు మోసపుచ్చున్నారు. నా జనులు మట్టి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చు పోత పోసెదరు. ఇందువలనే పోయిన వారితో నీ బిడ్డను వర్ష ప్రవాహంగా కురియును, గొప్ప వడగండ్లు పడును, తుఫాను దాని మీద పడగొట్టగా అది పడిపోను. ఆ వడ పడగా జనులు నిన్ను చూచి మీరు పూసిన పాత ఏమైనా అడుగుతారు కదా. ఎందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చెట్లను పడగొట్టుదును. నా కోపం బట్టి వర్షము ప్రవాహముగా కురియును. నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడగా నయపరచును. దాని పునాది కనబడినట్టు మీరు గచ్చపోత పోసిన గోడను నేను నేలతో సమముగా కూర్చెదను. అది పడిపోగా దాని కింద మీరు నాశనం అవుదురు. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుందురు. ఈలాగు నా గోడ మీద దాని మీద గచ్చపోత పూసిన వారి నేను నా కోపం నేను తెచ్చుకుని ఆ గోడను దానికి పూసిన వారి నేను పనికిందని మీతో చెప్పుదును. యెరూషలేమునకు సమాధానం లేకపోయినా ఆ పూత పోయి వారు సమానార్థమైన దర్శనములు కలుచు ప్రవచించు వారు ఇశ్రాయేలుల ప్రవక్తలే. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఏంటంట? ఎలాంటి దర్శనాలు మనం కనబడదు? వ్యర్థమైన దర్శనాలు, సోదె కాంట్ర దర్శనాలు. ఈ మాటలు మనం ఎప్పుడు కూడా దేవుడు చూపించిన అబద్ధం ఇప్పుడు కూడా ఎంత క్లియర్గా ఉందండి. దర్శనాల గురించి కూడా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఏది పడితే అది ఎప్పుడు కూడా చెప్పకూడదు. కొంతమంది ఆవేశంతో చెప్పేస్తాం, ఉద్రేకంతో చెప్పేస్తారు. దేవుడు ఎప్పుడు ఉద్రేకపూరితమైన ఆత్మతో పని చేయడు. గమనించండి. ఆవేశంతో ఎప్పుడు కూడా దేవుడు మాట్లాడాడు. ఆయన మాట్లాడాడంటే, ఆయన దర్శనం చూపించాడంటే అది సమాధానకరంగా ఉంటుంది. ఆయన చూపించాడంటే అది నెమ్మదికరంగా ఉంటుంది. ఆయన ఏదైనా మాట్లాడాడంటే అది ఆశీర్వాదకరమైన మాటగా ఉంటుంది. రెండోదిగా హెచ్చరిక అయితే ఆయన మాట్లాడతాడు. నేను హెచ్చరించే విధంగా మాట్లాడు. రెండు విషయాలు మనం కనబడతాయి ఇప్పుడు కూడా. ఒకటి దేవుడు హెచ్చరిక ద్వారా హెచ్చరిస్తారు. సంఘం పరిశుద్ధ ద్వారంలో పట్టుబడి నడుస్తూ ఉంటుంది, త్రావ తప్పి నడుస్తూ ఉంటుంది. లేఖనాల ద్వారా, ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా దేవుడు తన ఆత్మచేత నింపి హెచ్చరిస్తాడు. రెండోది ఏం చేస్తాడంటే ఆయన దర్శనం చూపించడంటే అక్కడ సమాధానం ఉంటుంది.
అది నిలబడదు. దాని మీద వర్షం వచ్చి కొట్టింది, దాని మీద తుఫాను వచ్చి కొడుతుంది, దాని మీద వడగండ్లు పడతాయి. గచ్చపాతతో నువ్వు పూసి మంచిగా పటిష్టంగా నువ్వు నిర్మించుకున్న గోడల సైతం కూడా ఏమైపోతాయి చెప్తున్నాడు ఆయన. ఏమైపోతాయట? కూలిపోతుంది. కనుక మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఎలా అడగాలండి? వివేచన కలిగి దేవుని అడగాలి. అందుకే చెప్పాను కదా, దేవుని మాటకు లోబడిన వారు ఎప్పుడు కూడా ఆయన ప్రేమ కలిగిన వాక్యం పరిశుద్ధాత్మను బోధిస్తున్నప్పుడు ఏం చేస్తారంటే చెవి పెట్టి ఆనందించి ఏది సత్యమో ఏది అసత్యమో ఎవరంటే తెలుసా? ఎవరంటే ఆ సంఘం? ఆ సంఘం పేరేంటి? ఒక సంఘం లేఖనాలను ప్రతిరోజు కూడా వారు చెప్పే విషయాలను పరిశీలించి చూసి ధ్యానించేవారంట. ఏ సంఘం అన్నది కాదు. మొన్న రీసెంట్గా మనం సంఘాల గురించి చెప్తామని చెప్పాను. బెరియా సంఘము. అదేవిధంగా బెరియా సంఘం ఏం చేశారండి? మాస్టర్ గారు చెప్పే ప్రతి వాక్యాన్ని కూడా వాళ్ళు ఏం చేసేవాడు? ధ్యానించేవాడు. మనము కూడా బెరియా సంఘం వలె మారుదుము. సోదెకాంతరైన మాటలు, ఇక ఆవేశపూరితమైన దర్శనాలు, ఇవేవి కూడా మనలో ఎప్పుడు కూడా ఉండకూడదు. ఇవేం చేస్తే తెలుసా? నిన్ను తీసుకెళ్ళిపోతాయి, బయటికి లాక్కెళ్ళిపోతాయి. ఈరోజు చాలా మంది ఇటువంటి విధానాలు జీవిస్తూ ఉన్నారు. మనం ఎప్పుడు కూడా అలాంటి విధానంలో మనం ఉండకూడదు. మనము బెరియా సంఘం వలె మన ద్రాక్ష తోటను మనం ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. లోక సంబంధమైన గుంట నక్కలు ఎవరు కూడా మన సంఘంలోకి రానివ్వకుండా ఆ పావులు చేసే నక్కలు, నక్కమైన తెలుసా? కాళ్ళతో అది ఏం చేస్తుంది? తప్పుకుంటుంది అన్నమాట. గుంట తవ్వుతుంది. కనబడితే పక్కన తిరుగుతుందా? రాత్రి తిరుగుతారు నక్క. ఎప్పుడు? రాత్రులు తిరుగుతాం. ఎవరు లేని సమయాల్లో చీకటిలో సాధన చేయాలండి. సాధన ఎప్పుడు వస్తాడు? ఎవరు లేని సమయంలో. మనం లోకస్వార్తలో చూస్తాం, ఆ ఇల్లు ఖాళీగా ఉండడం చేత వాడు ఏం చేశాడంట? మరి 7 చట్టమైన వాటిని తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టినట్లుగా సాధారణంగా ఎప్పుడు కూడా చీకట్లో వస్తాడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు వస్తాడు వాడు. అందుకే సంఘం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండకూడదు. దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. దేవుని ఆత్మచేత ఎప్పుడు కూడా నిన్ను నీవు ప్రోత్సాహపరచుకుంటూ బలపరచబడుకుంటూ దేవుని వాక్యం నేను చెప్పాను పోయినసారి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక జాము దేవుని వాక్యం చదువుతా ఉన్నారు, ఒక జాము దేవుని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఈ ఉపవాస ప్రాంతంలో సంగమా నీవు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిరోజు వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. దేవుడితో నీ సహవాసం ఉండాలి. ఆయన ఎంత ప్రేమ నీ పట్ల చూపిస్తున్నాడో ఆ ప్రేమను ఏం చేయాలంటే ఆయన గొప్ప కార్యములను చేయడానికి నీవు వాడబడే వ్యక్తులుగా ఉండాలి. ఆయన చిత్తాన్ని వెంబడించేవాడుగా ఉండాలి. ఆయన ఉద్దేశాలను మనం నెరవేర్చేవాడుగా ఉన్నప్పుడు ప్రతి విధమైన కార్యములను, అల్పమైన కార్యాలంటూ ఏవి జీవితంలో ఉండమంటారు. దేవుడు ఎప్పుడు కూడా అల్పమైన కార్యాలు చేసేవాడు కానీ కాదండి. మన దేవుడు ఎట్లా తెలుసా? బలమైన కార్యాలు చేసేవాడు. ఈ రోజు దేవుడు బలమైన వ్యక్తిగా తయారు చేయాలనుకుంటున్నాడు. ఆ బలమైన వ్యక్తిగా నువ్వు మారాలంటే 40వ కీర్తన 1:3 వచనాలు చదువుతాం. 40వ కీర్తన 1:3 వచనాలు త్వరగా. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును. నాశనకరమైన గుట్టలో నుండి చీకటిగల దొంగ ఊబిలో నుండి ఆయన పైకెత్తును. నా పాదముల పంట మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపము కొత్త గీతము మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన యొక్క సంఘం అనే ద్రాక్ష తోట ఇది ఫలించాలంటే
మూడవ అనుభవం ఏంటంటే మనకేముండాలి? సహనము ఉండాలి. ఏముండాలండి? సహనం ఉండాలి. ఫస్ట్ ఏం చెప్పాను? గుంటనక్కలను పట్టుకోవడానికి దేవుని యొక్క సహాయం మనము తీసుకోవాలి. రెండోది ఏం చెప్పాను? బెరియా సంఘం అనే లేఖనాలను దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలి. ఏది స్పష్టమైన దర్శనమో, ఏది సోది మాటలో మనము గ్రహించేవారుగా ఉండాలి. మూడవదిగా మనకి ఏముండాలి? సహనము ఉండాలి. దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఏ పరిస్థితుల్లో నడుస్తున్నావో అందులోని దేవుడు ఉంచుతాడా? ఆ రోగం అలాగే ఉండిపోతా, ఆ అప్పు సమస్య అలాగే ఉంటుందా? అమ్మేస్తాడు దేవుడు? ఉండనివ్వడండి. ఆ రోగంలో నిన్ను కుమిలిపోయి నశించిపోయేటట్టు దేవుడు చేయడు. అది వేరొక సందర్భం. అది పౌలు గారి జీవితంలో నెరవేరిందంటే ఆయన ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డాడు. ఒకప్పుడు హింసకుడు, హానికరుడు, దూషకుడు అటువంటి వ్యక్తిని దేవుడు మార్చి అతను ఒక ముళ్ళు పెట్టాడండి. ఆ ముళ్ళు ద్వారా దేవుడు అతని వాడు. అదొక ప్రత్యేకమైన దర్శనం, అదొక ప్రత్యేకమైన పిలుపు. అన్ని పిలుపులు ఎప్పుడు కూడా ఒకటి కానే కాదు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం ఇస్తాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క పిలుపుతో పిలుస్తాడు. వాళ్ళకి ఎందుకు జరిగింది, నాకు ఎందుకు జరుగుతుంది అనడానికి వీలేదు. నువ్వేం కలుగుతావు? ఉదయం సహనంతో దేవుడు నువ్వు కనిపెట్టుకుని ఉంటే ఆయన తప్పకుండా నీ ప్రార్థన చెవికి ఆలకిస్తాను. నాశనకరమైన గుంటల నుండి, చికట గల దొంగ భూమిలో నుండంట ఆయన మనపై ఎక్కడ నిలబడటానికి? బండ అనే క్రీస్తు మీద మనం నిలబడాలి. క్రీస్తు అనే బండ మీద మనం నిలబడాలి. క్రీస్తు అనే బండ మీద మనము నిలవబెట్టబడడానికి ప్రభు మనం ఏం చేస్తాడండి? ఆయన మనం ఎన్నుకున్నాడండి. మన నోట ప్రతిరోజు కొత్త మాట ఉండాలి. కొత్త మాట ఉండాలి. దేవుడి స్తోత్రం కలుగుగాక. కొత్త మాటలు మనం దేవుని ఆరాధించే వాళ్ళం ఉండాలి. అందుకన్నాడు, నీ ముఖమును మరుగు చేసుకొనక, నీ ముఖము నాకు కనపరుచునంట దేవుడు చెబుతా ఉన్నాడు. ఎప్పుడు మన ముఖములు మనము కనపరుచుకోమంటే ప్రార్థన అనే స్వరము ప్రీతికరముగా లేనప్పుడంట. ప్రార్థన అనే స్వరము దేవునికి ప్రీతికరముగా లేనప్పుడు ఆయన ఏం చేస్తాడండి? ఆయన ముఖాన్ని పక్కకు తిప్పి వేసుకుంటాడు. నువ్వు చేసే ప్రార్థన కూడా ఎలా ఉండాలి? దేవునికి ఇష్టంగా ఉండాలి, ప్రీతికరంగా ఉండాలి, దేవుడు చెవిలోకి కనిపెట్టేటట్లుగా ఉండాలి. వెంటనే దేవుడు నీ ప్రార్థనకు సహాయం చేసేటట్టుగా నీ ప్రార్థన దేవుడికి అంగీకారంగా ఉన్నదా లేదా? కొంతమంది పితరుల ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏముండదంటే పితరులే ఉంటాయి. ఏముంటాయి? మా పాట పాడతాం కదా, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి ఇంకేంటి మంచిని చెడుగా మార్చి ఇంకేంటి ప్రార్థన ఎప్పుడు ఎలా ఉండాలంటే, ప్రార్థనలు ఏముండాలంటే ఒకటి పశ్చాత్తాపం ఉండాలి ప్రార్థనలో. రెండవదిగా ఇంకా ప్రార్థనలో ఏముందో తెలుసా? తగ్గింపు ఉండాలి. ప్రార్థనలో ఏముందో తెలుసా? తీర మనసు ఉండాలి. ఈ మూడు మన ప్రార్థనలో ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో దేవుడు తాను చేసుకుంటాడు. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా మన ప్రార్థన ఏంటంటే, నాకు అది కావాలి, అది ఇది కావాలి, నాకు అలా ఉండాలి, నేను ఎలా ఉండాలి, నా బిడ్డలు ఎలా ఉండాలి, మనం లోక సంబంధమైనవే అడుగుతాం తప్ప, ఇదిగో నేను ఈ ఆత్మీయ జీవితంలో నేను దీన్ని జయించలేకపోతున్నానయ్యా, ఇది నేను విడిచిపెట్టలేకపోతున్నాను, ఈ పాపాన్ని నేను విడిచిపెట్టలేకపోతున్నాను, ఈ చెడు ఆలోచనలు నేను విడిచిపెట్టలేకపోతున్నాను, ఈ అబద్ధాలను నేను విడిచిపెట్టలేకపోతున్నాను, ఇదిగో ఈ మోసపూరితమైన విధానాన్ని నేను విడిచిపెట్టలేకపోతున్నాను. ఎప్పుడైనా నీ ప్రార్థనలో పశ్చాత్తాపం ఉన్నదా? తగ్గింపు ఎప్పుడైనా ఉన్నదా? దీన మనసు కలిగిన ప్రార్థన ఎప్పుడైనా నీ జీవితంలో ఉందా? ఇది ఉండాలండి. ఇవి ఎప్పుడైతే మన జీవితంలో మనం అలవాటు చేసుకుంటామో సహవాసం ఆటోమేటిక్గా దేవుడితో మనం చేయగలము. హల్లెలూయా. ఆటోమేటిక్గా దేవుడితో మన సహవాసం బిల్డ్ అవుతుందండి. ఆటోమేటిక్గా దేవుడితో మన సహవాసం స్థిరపరచబడుతుంది. ఈ లోక సంబంధమైన అన్ని మనమే పెట్టేసుకో,
మనం అడిగితే దేవుడు కూడా ఏమి కూడా చేయలేడు. ఎందుకంటే అవి విడిచిపెట్టలేదు నువ్వు. అందుకన్నాడు సహనముతో నీవు కనిపెట్టి ప్రార్థన చేస్తే ఆయన చెవి యొక్కే దేవుడు. హల్లెలూయా. ఇంకా మన ప్రార్థనకు ఎందుకని సమాధానం రావట్లేదంటే మనలో మొదటి గొప్ప. మీరు ఎఫెసీ పత్రిక 1:13 చదివితే మీరు సత్యవాక్యములు అనగా ఏ రక్షణ సువార్తని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రించబడి. ఏ ఆత్మ చేతండి? ఏ ఆత్మ? వాగ్దానము చేయబడిన క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మనం ముద్రించబడ్డాం. ఆ వాగ్దానం ఏదనగా సత్యవాక్యము. సత్యవాక్యము రక్షణ సువార్త మనం వినాం. ఆ సత్యవంతుడైన దేవుడు ఆ సత్య సువార్త ద్వారా మనందరినీ కూడా రక్షించుకొని ఆయన విశ్వాసం ద్వారా మనకు వాగ్దానం అనే ఆత్మను మనలో ముద్రించాడు. దేవుడి స్తోత్రం కలుగుగాక. ఆ సత్యం అనే వాక్యమును అంగీకరించినట్లయితే విశ్వాసం అనేది నీలోకి వస్తుంది. దేనికి కూడా నువ్వు భయపడవు. ఎవరిని చూసి నువ్వు నిరుజాయిపోవు, బలహీనపడవు. ఆ బలహీనతలన్నింటినీ కూడా విశ్వాసం ద్వారా నువ్వు జయిస్తూ ముందుకు వెళ్ళిపోతావు. అంటాడు 63 కూడా బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు, నక్క పాలరు. దేవుడు నువ్వు కూడా నీ జీవితంలో ఎవరైతే నిన్ను బాధపడతా ఉన్నారో, నిన్ను బలహీనపరుస్తా ఉన్నారో, వెనక్కి లాగుతా ఉన్నారో, నీ సమాధానం ఎవరైతే దొంగిలిస్తా ఉన్నారో, నీ సంతోషాన్ని ఎవరైతే పాడు చేస్తా ఉన్నారో, దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళని బలమైన ఖడ్గమునకు నేను వారిని అప్పగిస్తాను. వాళ్ళు ఏమవుతారంట? నక్కల పాలైపోతారు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అందుకని ఈరోజు మన దేవుడు ఆత్మ విషయమై భారాన్ని తెచ్చుకుంటాము. డబ్బుల గురించి మనం ఎప్పుడు కూడా చింతపడకూడదండి. డబ్బు ఎప్పుడు కూడా మన అవసరాన్ని తెచ్చాలని దాని మీద మన మనసు, మనం దేని మీద మనసు పెట్టాలంటే ఆత్మ విషయమై మనలో తీవ్రత ఉండాలి. ప్రేమ తగ్గిపోయినప్పుడంట లోక సంబంధమైన వాటి మీద ప్రేమ పెరిగిపోతుందంట. యేసయ్య కొరకు నువ్వు ఈ దినము మండుచున్న హృదయాలు కలిగి భారతదేశము రక్షణ కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, అనేక మంది సంఘాల్లో చేరిన గుంట నక్కలను తరమబడడానికి, పాడు చేసిన ద్రాక్ష తోటలను మరలా నిర్మించడానికి ఈ రోజు నీ హృదయంలో ఏం కలిగి ఉండాలంటే ఆత్మ ఆవేశముతో నేను నింపబడాలి. హల్లెలూయా. ఆత్మ ఆవేశము కలిగి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా నువ్వు నీ సంఘాన్ని ఎప్పుడు కూడా మరి మెరుగు కలిగి నువ్వు కాయాలి. శుభ్రంగా చేసేసి బుర్ర పెట్టి నిద్రపోతే ఏం చేస్తాయి? నక్కలు కొండలు అవుతాయి. కొంత నక్కలు వచ్చి మొత్తం కూడా సంఘాన్ని పాడు చేసేస్తాయి. కనుక మెరుగు కలిగి ఉండాలి. మెరుగు కలిగి హృదయాల్లో చేరిన ఆ గుంట నక్కలన్నింటినీ కూడా తీసివేసుకొని దేవుని ప్రేమతత్వాన్ని మన హృదయాల్లో నింపుకొని ఆత్మల పట్ల భారం కలిగి భారతదేశం యొక్క రక్షణ కొరకు నీవు పాటుపడే వ్యక్తి కూడా. చివరిగా కొలస్సీయులకు రాసిన పత్రిక 2:8 చదువుకొని ప్రార్థనలో పెడదాము. ఆయనను అనుసరింపగా మనుషుల పారంపర్యాచారము అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోయేవాడైనా పోవాడైనా ముందునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏం ఆచారాలండి? పారంపర్య ఆచారములను అనగా లోక సంబంధమైన. కింద పుట్టినప్పుడు ఏమో తెలుసా? ఏంటది? బూతులు. పోతంలో పోతములు. దేవుడి స్వాతంత్రం కానీ పారంపర్య ఆచారాలను ఏం చేయకూడదు? దేవుడు మనకి ఇచ్చిన ఈ ద్రాక్ష పడిన సంఘాన్ని మనం ఏం తెలుసా? ఎప్పటికప్పుడు
కష్టపడాలి, దీన్ని కాయాలి, దీన్ని మంచి బలమైన ఆహారం దీనికి ఇచ్చేదామో ఇవ్వాలి. సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట మనం ఏం చేయాలి? లోబడాలి. లోబడినప్పుడు ఆ తోట ఫలాలు ఇచ్చే తోటగా ఉంటుంది, అభివృద్ధి చెందే తోటగా ఉంటుంది. దాన్ని నిర్మించిన దేవుడు ఏం చేస్తాడంటే సంతోషపడతాడు. అదేవిధంగా దేవుణ్ణి సంతోషపరిచే సేవ చేయాలి, కానీ మన స్వార్థం కొరకు మనం ఎప్పుడు కూడా చేస్తే అందులో లాభం ఉండదు. మన స్వార్థాన్ని పక్కన పెట్టాలి, దేవుని చిత్తం కొరకు అడగాలి. దేవుని చిత్త ప్రకారం ఎప్పుడైతే నెరవేర్చబడతామో, ఈ పారంపర్య ఆచారాలను మనం ఎప్పుడైతే విడిచిపెడతామో, దేవుడు ఏం చేస్తానంటాడండి? ఏం చేస్తానంటాడు? ఆయన ఏం చేస్తానంటాడు? దేవునికి స్తోత్రం కలుగుగా. ఆయన తృప్తిపరిచే దేవుడండి. మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరంతర తత్వ జ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోగువాడెవడైనా ముందు నేను జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరైనా పట్టుకుపోతున్నారేమో, ఎవరైనా ఏదైనా చేస్తున్నారేమో అని ఎప్పటికప్పుడు మనం ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. కనుక ఈ ఉదయకాల సమయంలో అటువంటి మెరుగు కలిగిన ఆత్మ, అటువంటి భారభరితమైన ఆత్మ, అలాగే దేవుని సహాయం పొందుకుంటూ ఎప్పటికప్పుడు మనం ప్రేమతత్వం కలిగి కలిసి దేవుని రాజ్యాన్ని కట్టే పనిలో మనందరం కూడా ముందుకు పెడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ దయచేయను కాక. అందరూ కూడా తలవంచుదామా? అందరూ కూడా తలవంచుదాం. ఇదిగో సంఘం తాను నాటిన ద్రాక్ష తోటను పాడు చేయడానికి గుంట నక్కలు బయలుదేరుతా ఉన్నాయి. కనుక ఈరోజు నువ్వు దేవుని సహాయం నువ్వు కోరుకోగలిగితే ప్రభుత్వాడు నేను జ్ఞానం ఇస్తున్నాడు. వ్యక్తమైన వాటి మీద సోదే కాండ మాటలు వింటున్నావేమో, అవే నిజమని నమ్ముతున్నావేమో, జాగ్రత్త. అటు దాని వారి కంటే ఇదే గోడలు కూడా నిలబడమంటున్నాడు. గోడ అనగా సంఘం, సంఘంతో దేవుడు పోలుస్తూ ఉన్నాడు. నిలబడదు. ఈ ఉదయకాలం మన జీవితాల్లో దేవుడు అడుగుతాం, అయ్యా వివేకం కలిగిన ఆత్మ నాకు దయచేయబడతాను. ఇదిగో ప్రభావ, నీ సహాయం నాకు కావాలి, నాకు నీ జ్ఞానం కావాలి, నీ ఉపదేశం నాకు తెలిసి పారంపర్యాచారాలను మనం నేర్చుకోవడం. దేవుని సన్నిధిలో మనం పరిశుద్ధపరచుకుంటాం. ప్రేమ కలిగి మనం జీవితం, సంఘం బాధ్యత కలిగి మనం ఉండాలి. ఏదో ఒక మీద వదిలేసేసి నా చేతికి లేనట్టుగా ఉండాలి. మనమందరం కలిసి ప్రేమ కలిగి దేవుని రాజ్యం వరకు మనం కష్టపడదాం. నశించిపోతున్న రాష్ట్రాలు, భారతదేశంలో అనేక మంది, కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం బట్టి దేవుడికి రక్షణ ఇచ్చాడు, మీ కుటుంబానికి రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణ నీతోనే ఆగిపోకూడదు. మన సంఘం వర్ధిల్లబడాలి, సరిహద్దులు విశాలపరచబడాలి, నూతన సంఘంలో సాధించబడాలి. నేను ఉన్నాను ప్రభా, నన్ను వాడుకొని వాడవాలి. నన్ను ఏర్పరచుకో ప్రభా, నేను కష్టపడతానయ్యా, నేను నీ కోసం పాటుపడతాను ప్రభా, నేను ప్రార్థన చేస్తానయ్యా, నేను మొరపెడతానయ్యా, నేను బాధ్యత తీసుకుంటానయ్యా, నన్ను అనగలవా ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు మనతో మాట్లాడిన మాటలు, అలాగే సర్వ సంఘాన్ని దేవుడు దీవించినట్టుగా ఈ 23, 24, 25 జరుగుతున్న సభలు దేవుడు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా దేవుడు జరిగించినట్లుగా, అనేక మందిని దేవుడు నడిపించినట్లుగా, అనేక ఆత్మలను దేవుడు రక్షించినట్లుగా మనం ప్రార్థించాలి. మంచి వాతావరణం, మరి ఇప్పుడున్నట్లుగా ఎండ ఉండకూడదు. ఆ 3 నెలలు కూడా చల్లని వాతావరణం దేవుడు కాల్చినట్టుగా చెప్పిన వాక్యం వరకు ఈ 3 నెలలు జరిగే సభల వరకు మనం ఎలీషా బ్రదర్ ప్రార్థన చేస్తారు. ఎలీషా బ్రదర్ ప్రార్థన చేస్తారో మనం కూడా తలవంచాలి. Yeah.
అయ్యా సంఘం అనే ప్రభావ సంఘం అంటుంది, ఆ సంఘంలో గుంటనట్లు ఉంటాయంటే అయ్యా ఆ పరిస్థితుల్లో ఎవరైనా గుంపులో ఉంటే వాళ్ళ మనసులో వాళ్ళ ప్రవర్తన మార్చి చేస్తున్నాను. ధ్యాన మనసు కలిగి ప్రేమ కలిగి జీవించేటప్పుడు ప్రతి ఒక్క బిడ్డని నడిచేదండి. ఎంతమంది ప్రభావ సైనికుల తమ్ముళ్ళు, ఎంతమంది చెల్లెలు ప్రభావ అయ్యా 21 రోజు ఉపవాసం ఉండి సందులో కనిపెట్టి అయ్యా ఆ భూజాడిలో సంస్కృతి అయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాను. ఈ 16 దినాలు నీ చేయి పెట్టి నడిపించి జ్ఞానాన్ని పొందాను. 4-5 దినాల ప్రభా అయ్యా 3 దినాల ప్రభా 23, 24 తారీఖు 25 తారీఖులో నీ స్థాపన వస్తుంది. ప్రయాణంలో ప్రభా మార్గంలో ఉండి 3 దినాలు పోవాలిగా మారిపోతుంది. ఈ దినాల ప్రభే కూలి పండుగ కదిలించి నీ బలమైన వర్తమానంలో మమ్మల్ని అందరినీ కదిలించే వాక్యాలతో మాట్లాడాలి పొందాలని తెలుసుకుంటాను. ఎంతమంది ప్రభా కూలిన సోదరులందరినీ దీవించి ఆస్వాదించాలి. గొప్ప భారాన్ని ఇచ్చారు తల్లికి ప్రభా నా తల్లిని జ్ఞాపకం చేసుకుంటాను. అయ్యా తన ఎంతగానో కష్టపడుతుంది, ఎంతగానో ఆందోళన చెందుతుందండి. తన భయాన్ని తన ఆందోళన తొలగించి అయ్యా పొందాను ప్రభా నీ దేవుని బలముని సత్యని పిడిగించి నేర్పించయ్యా. 21 ప్రభా నారాయణ ప్రభా నువ్వు సేవలో వచ్చినప్పుడు ప్రభా అయ్యా 40 దినాలు పాల్గొని ఆత్మగా ప్రారంభించి విధానం పెట్టి అయ్యా ఈ రోజు వరకు భూ ప్రపంచంలో సాహిత్యం ఉన్నదండి. ఇది మేమందరం ఆత్మగా ముగించబడాలండి. అయ్యా అనుకోవాలండి. 21 రోజు నీకు మైగా మన జీవితంగా తెప్పించి నీ స్థాపన గోమాలు వాడుకో తన సంఘాన్ని సేవలించి ఇక బలమైన ప్రసంగిత వాడుకుని సాయించండి. అయ్యా పురుణ సోదరులందరినీ దీవించాల్సి మేమందరం ఒకే ప్రేమ కలిగి ఒకే మనసు కలిగి ప్రతి ఒక్క బిడ్డకి ఒక బాధ్యత కలిగి నీ పనిలో సూరిగా ఆ 3 దినాలు పరిచయం చేసిన బిడ్డలు పాటవాడిన బిడ్డలు ప్రార్థించే బిడ్డలు అందరికీ ఐక్యత ప్రేమ దయచేసి మేమందరం ఒక తండ్రి బిడ్డలు నీ రాజ్యం పెట్టే బిడ్డగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ఘనత మహిమ ప్రభావం ఇచ్చారు. మా త్వరలో రాబోతున్న యేసు క్రీస్తు నామములో ప్రార్థించి ఇచ్చి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి పరిశుద్ధ మహోన్నతానికి వందనాలయ్యా. ఇదిగో తండ్రి ఉదయకాలం అంతా కూడా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ప్రభా నీ వందనాలు పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా కొద్ది నిమిషాలు మీ బలమైన మాటలు మేము వినడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ దినము మీరు మాట్లాడిన ప్రతి మాట మేము విడిచిపెట్టకుండా ఇదిగో ప్రేమ కలిగిన ప్రభా నీ సన్నిధిలో ఆత్మ అభిషేకం ద్వారా ఈ సంఘాన్ని నడిపించడానికి ప్రతి ఒక్కరిలో మీరు పాడలను కలగజేయమని ప్రార్థన చేస్తున్నాను. బాధ్యత కలిగిన ప్రభా ఎవరి వారు పని వారు అప్పగించిన భుజముల మీద అయ్యా మోయడానికి ప్రభా శక్తివంతమైన పరిచర్య చేయడానికి నీ కృపను ప్రతి ఒక్కరు దయచేయండి. నీ ఆత్మతో నింపండి నీకు వందనాలు. ఇదిగో చేయవచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఈ 21 దినాల ఉపవాస ప్రార్థనలు 16 దినములను నడిపించబడడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. ఈ దినం బట్టి నీకు వందనాలు, ఈ సమయం బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ రోజు నాయన ప్రభా మరి ముగ్గురు నాయన నూతనంగా వారు మీలో జన్మించడానికి వారి పాత రోత జీవితాన్ని వారి నీటిలో పాత పెట్టి నూతన నవీన స్వభావం వారు ధరించుకుని ఉండగా ఆ రక్షణ ప్రభా ఆ రక్షణలో ఉన్న ఆనందం సంతోషాన్ని వారు అయ్యా వారి జీవిత కాలం అంతా మీరు రాకడ పర్యంతం వరకు వారి రక్షణ కాపాడుకుంటున్నా అనేకులకు మాదిరికరంగా సంఘానికి దీవెనకరంగా సమాజానికి మహిమకరంగా ప్రీతికరంగా వారు మాట్లాడుతున్నా మీరు పరిశోధించండి. ఇంకా ఎవరైతే సంఘంలో రక్షణలో వీళ్ళు చూస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళందరితో మీరు మాట్లాడాలి. ఏటువంటి గుంపులో మీరు చేర్చమని ప్రార్థన చేస్తున్నాడు. ఈ భారతదేశ పరిచర్య మోస్తున్న ఆత్మీయ తల్లిగా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చెంత ఆరోగ్యం చేయండి. వారి చెంత యావత్తును మీరు తీసుకుని మీరు భరించుకొని నీ నెమ్మది సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు. నీ పనుల వారిని ఆదుకుని జ్ఞాపకం చదివిస్తుంది. ఈ పరిచర్యలో అయ్యా ఇంకా బలమైన అభిషేకం మాకు కలిగించి ఆరోగ్యం శక్తిని బలాన్ని అనుగ్రహించి కంటి నిండా సంపూర్ణమైన ఇతరులకు మాకు కలిగించి నాయన ప్రభా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఆర్థికంగా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే నాన్నగారు దీవించండి, వచ్చండి, 4 ఆరోగ్యం తెచ్చండి. అమ్మగారికి చెడ్డలు ఎక్కడెక్కడ ఉంటున్నారు వాళ్ళందరూ తోడుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. వారి పని పట్టణంలో వారి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో తోడుగా ఉండండి. మన వాళ్ళని దీవించండి. వారి చదువులో గొప్ప విషయాలు వారు దయచేసి అమ్మగారికి వ్యాపారాన్ని ప్రాంతాలను ఉంచండి. వారి చర్యగారిని స్వస్థపరచండి. ఇదిగో వారి కుటుంబానికి చెడ్డగా అప్పగిస్తున్నారు. వారి అన్నయ్య గారిని జ్ఞాపకం చేసుకో. వారి తోడులు అందరూ కూడా మీరు నమ్ముకోవడానికి మీరు వారి
ప్రార్థన చేస్తున్నాను. తండ్రి నీ వలన సర్వ సంతోషంతో నీకు తెచ్చిపోయి ఎంతమంది పురుషులు స్త్రీలు ఉపవాసం మొరపెడతా ఉన్నారు. అది ప్రార్థనన్నింటినీ బట్టి ఆలోచించి నీ దర్శన వాక్యం వారి మీద దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, సంఘంలో చాలా మంది వారి పేరు పేరు దర్శించి స్వస్థపరిచిన మీటింగ్లో ఎటువంటి ఆటంకం లేకుండా అందరూ కూడా సంపూర్ణమైన ఆరోగ్యాలతో ఉత్సాహంగా సంతోషంగా నీ నామాన్ని ఘనపరచడానికి ప్రార్థన చేస్తున్నాను. ఊరి పెంట కాలం చేతులుగా పులిస్తున్నాయి ప్రభు చూపించండి. ఈ ఎండలు తగ్గించండి ప్రభా. ఈ భయంకరమైన వేడిని తట్టుకోలేకపోతున్నాయా దయచేసి అయ్యా చల్లని వాతావరణం దయచేయండి. సేవకుల ప్రయాణంలో తోడుగా ఉండండి. ఆత్మపూర్ణులై బలమైన సందేశం వారి ద్వారా నాతో మాట్లాడి మైపోవాలని ప్రార్థన చేస్తున్నాను. చక్కని వాతావరణం దయచేయండి. ప్రతి బిడ్డలకి బలమైన చేతులుగా అప్పగిస్తూ ఈ దినమంతా తోడుగా నడిపిస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన సమాధానం సన్నిధి తరలి వచ్చిన మనకు లోకమున్న సకల పురుషులకు ఆయన కృపా సదాకాలం తోడేండి నడిపించిన గాక. ఆమె యేసు శిలువకు ప్రవేశం సంపూర్ణ అపవాదుని కానుకున్నాను. యేసు నామానికి జయము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్ లార్డ్.